ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా ప్రవేశిద్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఉపదేశాన్ని ఉపమాన భావము మన జీవితానికి ఉపదేశంగా మారిందా, లేక మన జీవితమే ఉపమానంగా అపహాస్యంగా మారిందా అన్నటువంటి విషయాలు మనం పరీక్షించుకుంటున్నాం. దానిలో భాగంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుంచి ఉన్న లేఖనాన్ని ఒకసారి చూస్తే 24వ అధ్యాయంలో నుంచి 32వ లేఖనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఆయన సమీపంగా ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. తలుపు ఏ టైంలోనైనా తీసుకుని వచ్చేస్తాడని తెలుసుకోండి. ద్వారం సమీపంగా ఉన్నాడు అని అంటే ప్రకటన గ్రంథంలో మనం చదివినట్లు నేను ద్వారం దగ్గర తలుపు కొడుతున్నాను అంటే మనం ఆయన్ని బయట పెట్టాం కాబట్టి. ఇది అలా కాదు, ఆయన రావడానికి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేంత సమీపంగా ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఏమాత్రం కూడా గతించవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య నోవాహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఒక నిమిషం, అంజూరపు చెట్టు దగ్గర ఉపమానం చూపించి జలప్రళయంలో జరిగిన సంఘటనలు జరగబోతున్న జీవితానికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన దేవుని కుమారుడికి కూడా తెలియని ఒక రహస్యం, దేవునికి మాత్రమే ఎరిగినటువంటి విషయం ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. మీరు పాత నిబంధన కాలంలో వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆదికాండపు విషయాలకు వస్తున్నప్పుడు జలప్రళయం జరిగే ముందు 120 సంవత్సరాలు ఓడగట్టాడు. నాట్ ఏ 1 days 2 days, 120 years కంటిన్యూస్గా ఓడ బిల్డప్ అయ్యింది. 120 సంవత్సరాలు ఓడ బిల్డప్ అవుతునేటప్పుడు ఆ చితిసారపు మాను తీసుకుని వచ్చి కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎందుకు అని ఎవడైనా అడుగుతాడో అడగడా? ఊరు మధ్యలో సడన్గా కార్పెంటర్ వర్క్ కార్ఖానా స్టార్ట్ అయిందంటే ఎందుకురా ఈ చెక్క అని ఎవడైనా అడుగుతాడు. ఏం చెప్పాడో తెలుసా? దేవుడు ఓడ కట్టమన్నాడు, వర్షం వస్తుందట. ఈ రెండే పదాలు. ఆయనకేం తెలియదు. వర్షం వస్తుంది, ఓడ కట్టమన్నాడు. సో ఓకే, నువ్వు ఒక్కడే కట్టేస్తావు, నీకు కావాలంటే చెయ్యి అన్నాడు. వచ్చారు, చేతులు వేస్తున్నారు, పనులు చేస్తున్నారు. సాయంత్రం అయ్యేటట్టుకు నోవాళ్ళకి ఏది ఇస్తున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు. టీలు కాఫీలు భోజనాలు అనేది ఆ పనులు అయిపోతున్నాయి. అందరికీ సుఖంగానే ఉంది. కానీ 120 సంవత్సరాల పాటు వాళ్ళందరికీ ఓడ కడుతున్నామని తెలుసు. కానీ ఆ ఆఖరు డేట్ వచ్చేసేటప్పటికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంక మరి జంతువులందరూ వచ్చేస్తున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నాయి, మనిషి కుమారుడు తన ఫ్యామిలీని రెడీ చేసుకోండి అని చెప్తున్నాడు. అందరూ వెళ్ళి చెప్తున్నారు, మీరు కూడా వచ్చేస్తారా, వచ్చేయండి, లోపలికి రండి అంటే ఎవడన్నా వచ్చాడా? జలప్రళయము జరగక మునుపు రోజులు ఎలాగున్నాయో అలాగ రోజులు ఉంటాయి. జలప్రళయం వచ్చేటప్పటికి ఓడలోకి 8 మంది తప్ప ఎవడూ వెళ్ళలేదు. అలాగే ఉంటుంది, జాగ్రత్త. 120 సంవత్సరాలు సంఘాల్లో బోధిస్తున్నా, 120 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘాలు ఈరోజు బోధించబడుతున్నా ఆ ప్రదేశంలో నుంచి ఓడలోనికి వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే నాకు తెలిసి ఆ ఓడ కట్టిన 8 మంది తప్ప ఇంకోడెవడు ఉండడేమో. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంజూరపు చెట్టును చూసి నోవాహు దినాల దగ్గర నేర్చుకోండి అన్నాడు. నువ్వు చెప్పొచ్చు మా తాత పాస్టరు, మా మామ పాస్టరు, మా అమ్మమ్మ పాస్టరు, మా నానమ్మ పాస్టర్ అని. నువ్వు వెళ్తావు లేదో డౌట్. వాళ్ళందరూ పోయారు. నువ్వు చెప్పొచ్చు ఈ చర్చికి పునాదులు మేమే వేసాం, మేమే కట్టాం. నాకు తెలియదు, బైబిల్ చెప్తుంది ఆ దినాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయని చూసుకోమని చెప్పాడు. ఎంత కాన్ఫిడెంట్గా పాత రోజుల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే వస్తుందంటే మనం నమ్మకపోవచ్చు. కానీ ఆ జస్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు నోవాహు టైం టేబుల్ తీసుకొచ్చి
ఆ టైంని చూపించి, పర్సన్ని చూపించి, పరిస్థితులను చూపించి ఇలా జరుగుద్ది అని చెప్పాడంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు చర్చిలో వరకు దూరగలవేమో, దేవుని మందిరంలో వరకు పరిగెత్తి రాగలవేమో, దేవుని సంఘంలో చేరగలవేమో, కానీ దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుంటావు లేదో మాత్రం చాలా డౌటు. అలాంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని మనకు ఉపదేశం చెప్పాడు. అయితే ఈ ఉపదేశం యొక్క పరిస్థితులన్నీ జరిగించేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈ సంగతులన్నిటినీ జరుగుట మీరు చూచినప్పుడు. ఏ సంగతులు? ఇక్కడ జరిగినటువంటి చెప్పబడిన ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు అనే పదం దగ్గర ఆపాడు. ఏమిటి ఈ సంగతులు? 24వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులన్నీ జరుగుట చూస్తే ఆ విషయాలు ఎలా జరిగినాయో మీరు తెలుసుకుంటే ఆయన రాకడ అలా ఉంటుంది, పరిస్థితులు అలా ఉంటాయి, జీవితాలు సరిచేసుకోండి, రక్షణ దినం మనం రక్షించబడతామో లేదో చూసుకోండి, ఆ దినం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఎలా వదిలిపెట్టబడతామో తెలుసుకోండి. ఒకసారి విడిచిపెట్టబడిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళటానికి అవ్వద్దో లేదో తెలియదు. ఇప్పుడు ఈ నోవహ్ కాలం గురించి చెప్పాల్సిన విషయం ఒకటి వచ్చింది కదా, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆదికాండంకి రండి, నోవహ్ దినాన్ని దానికి రండి. ఓడ చేయమని చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి నిబంధన ఒకసారి చూపిస్తాను మీకు. అది ఎంత ఒక ప్రత్యక్షత ఉందో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 18 వచ్చిన చదవండి. 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. ఇక కిందకు వచ్చేటప్పటికి 20 వచ్చిన కింద భాగంలో ఏం చెప్పాడో తెలుసా? ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును, నువ్వు తేవలను అని ముందు చెప్పి తర్వాత ఏమన్నాడు? దేవుడు తన కరెక్షన్ ఎంత చక్కగా చెప్తాడు తెలుసా? అటన్నిటిని నువ్వు తీసుకురావాలన్నాడు. నోవహు అడుగుంటాడు, అయ్యా నేను పెట్టల దగ్గరికి, చెట్ల దగ్గరికి, పుట్టల దగ్గరికి వెళ్ళి ఆటని రమ్మంటే ఆయన ఆ మాటలు ఎలాగంటాయి? నేనేమన్నా ఆదాము నా పేరు పెట్టినోడా? పేరు పెట్టిన ఆదాముకి అవి పలుకుతాయి, ఈయన పేరు పెట్టినోడు కాదు, నేను పిలిస్తే ఎలాగొస్తాయి అన్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అనుకున్నాడు, నువ్వు కంగారు పడుకో, అవి వస్తాయి. అంటే ముందు అడ్వాన్స్ స్టేజ్లో ఏంటి, అవి కరెక్ట్గా వచ్చేస్తున్నాయి అనుకో, నోవహు ఏమంటాడు, ఎవరి కోసం? మనుషుల కోసం, మీరు ఎందుకు వస్తున్నారు అనేస్తాడు. మనుషుల కోసం అని అనుకుంటాడు. కానీ అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అవి వస్తాయి, నువ్వు మాట్లాడుకో, లోపల పెట్టుకో, వాటికి ఫుడ్ అవి రెడీ చేసుకో అన్నాడు. ఇప్పుడు 13 వచ్చిన పై వచ్చిన దేవుడు బలత్కారంగా ఉందని చెప్పి ఒకసారి 14 వచ్చిన చితిసారపుకు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఏమేం చేయాలి చూడండి, ఓడ చేయాలి, వాటికి డెక్స్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ చేయాలి, లోపట బయట కీలు పూయాలి. నీవు దానిని చేయవలసిన విధం ఇది. 300 మూరల పొడవు, 50 మూరల ఎడల్పు, 30 మూరలు ఎత్తు గలదై ఉండవలెను. ఆ ఓడకి కిటికీ చేసి పైనుంచి 3 కిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపును దాన్ని ప్రక్కన ఉంచవలను. కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గల దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయువులు వాటన్నిటిని తయారు చేస్తాను. ఓడ తయారు చేసింది ఎవరు? నోహో. చేయమని చెప్పింది ఎవరు? స్టీరింగ్ ఏది? పెట్టాడా? ఓడకు చుక్కాని ఉండాలా? ఉందా? మరి ఎందుకు లేదు? విషయం ఏంటంటే నువ్వు నడపక్కర్లేదు, నేను నడుపుతాను అన్నాడు. దాన్ని నడిపించేది నేను. అది ఎంత దూరం వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ చెయ్యాలో, దాన్ని ఏం చేయాలో ఆ స్టీరింగ్ నోవా నువ్వు చేయక్కర్లా, నేను చూసుకుంటా. నేను చెప్పింది చేస్తే చాలు. నిన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలో, ఎప్పుడు రిలీజ్ చేయాలో నేను చూసుకుంటాను. ఇది దేవుని ఆలోచన. అందుకే తలుపు వేసింది ఎవరో చూసారా? నోవా వేసాడా, దేవుడు వేసాడా? సో క్లోజ్ చేసే టైం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నీ జీవితంలో నీకు నువ్వుగా నడిపింపబడే ఏ శక్తి నిన్ను రక్షించదు. గుర్తుంచుకో. నంబర్ 1, నీ జీవితం దేవుని నడిపించే పద్ధతిలోకి వచ్చిందా? నోవహు దినాల్లో ఉన్నట్లు ఉన్నా నువ్వు రక్షించబడతావు. నీ జీవితం దేవుని యొక్క ఉద్దేశ ప్రకారమైనటువంటి ఓడలో ప్రవేశించే అర్హత సంపాదించుకునుందా? నీ జీవితం ఏ ఒడ్డుని పెట్టాలో ఆ ప్రదేశంలో పెట్టుకోవడానికి ఆయన ఇష్టం కలిగి ఉంటాడు.
అంతేగాని నీ ఇష్టానుసారము నువ్వు చేసేసుకుని ఆఖరి నిమిషంలో దేవుడా అంటే దొంగ దూరిపోలేదా అంటే దొంగ దూరిపోవడానికి నువ్వు దొంగ అవడానికి తేడా ఉంది. దొంగ పద్ధతిని నువ్వు వెంబడించి దొంగలాగా వెళ్తానంటే దొంగకిచ్చిన కృప నీకు ఇస్తానని చెప్పాడా? ఎక్కడా లేదే. కాబట్టి ఏ పరిస్థితి అయితే నీ జీవితంలో దాన్ని దాటగలవో దానికి తగినట్లుగా నిన్ను ముందుగానే నిర్ణయిస్తాడు, దానికి సిద్ధపరుస్తాడు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఓడ తయారు చేసేది నువ్వే గాని, సంఘంలో చేరేది నువ్వే గాని, నిన్ను నడిపించేవాడు ఎవడై ఉండాలి? దేవుని ఆత్మ లేక దేవుడై ఉండాలి. దాన్ని దాటకుండా నువ్వేమైనా ప్రయత్నం చేస్తే దొరికిపోతావు, జాగ్రత్త. రైట్, ఇప్పుడు నేను వాస్తవ విషయానికి వస్తాను. 24వ అధ్యాయం మత్తయి సువార్త. పైన ఈ సంగతులన్నీ అని చెప్పాడు కాబట్టి ఆ సంగతులు ఏంటో కొన్ని గడిచిన వారం మనం చూసాము. దేవసేన ప్రభు వారు చెప్పిన సంగతుల్లో నుంచి ఇప్పుడు వాస్తవ చరిత్రలో కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ 24వ అధ్యాయంలో 2వ వచనం. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వారితో చెప్పాడు. ఇక్కడ ఈ విషయం మీతో చెప్పినప్పుడు ఇది ఎక్కడ నెరవేర్పు జరుగుతుందో యూదులైనటువంటి వారు మీరు మెలకుగా ఉండండి. ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు తలుపు దగ్గర రెడీగా ఉన్నాడు. అట్ ఎనీ టైమ్ హీ విల్ కమ్ ఇన్. దానికి మీరు చాలా అలర్ట్గా ఉండండి. ఏ టైం వచ్చేస్తాడో ఇది దేవునికి తప్ప మనిషి కుమారుడు కానీ లోకంలో మనుషులు కానీ తెలియదు అని చెప్పాడు. చాలామంది ఇప్పటికే యేసుప్రభు రాకడ జరిగిపోయిందని, సూచనలు జరిగిపోయాయని కొన్ని క్యాలెండర్స్ పెట్టేసి ఇప్పుడు మనందరం విడవబడిన సమయంలోనే చాలామంది బోధిస్తున్నారు. కానీ అదంతా వాస్తవమైన సంగతులు ఏంటో చెప్తాను. AD 70 జనరల్గా AD 70 అని చెప్పేస్తారు. ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ 70వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి సందర్భం చెప్తారు. అయితే 66వ సంవత్సరంలో యూదులు వారందరినీ కూడా ఎవరు పరిపాలన చేస్తున్నారు? సిలువ వేసింది ఎవరు? రోమన్ నాయకత్వంలో ఉన్నటువంటి యూదుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రదేశంలో ఉంటున్నారు. సో ఆ ప్రదేశంలో ఆ ఆధిపత్యాన్ని తీసుకుంటున్నటువంటి వారి మీద, రోమన్స్ మీద యూదులు తిరుగుబాటు చేశారు. 66వ సంవత్సరంలో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు 68, 69 సంవత్సరాల పాటు, అంటే 2 సంవత్సరాల పాటు చాలా ఎక్స్ట్రీమ్గా జరుగుతుంది. యూదులు తిరుగుబాటు చేసి యేసు ప్రభు ఒక రాజ్యాన్ని, ఒక చిన్న విషయాన్ని మీకు అర్థం అవడానికి చెప్తాను. ఎప్పుడైతే యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి వెళ్ళాడు చూసారా, ఎందుకు అప్పగించాడు అనడానికి చారిత్రకమైన ఆధారం మనం ఒకటే చెప్తాం. ఏంటి? నశించేవాడు ఒకడు రావాలి, వాడు నాశనపుత్రుడు పుట్టాలి, వాడు యేసుప్రభుని అప్పగించాలి, అది జరగాలి, అది లేఖన నెరవేర్పు. కానీ దాని వెనక అది లేఖనం నెరవేరడానికి ఏం జరిగిందని చరిత్ర చెప్తుందంటే, యూదా యొక్క 2 అన్నదమ్ముల్ని ఈ రోమన్స్ అరెస్ట్ చేశారు. వీళ్ళేమో ఇద్దరిని పంపించాడు కదా ఈయన, ఆయా ప్రదేశాలకి వెళ్ళిపోయాడు. తీరా వచ్చేటప్పటికి యూదాకి తెలిసింది ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల్ని 2 అరెస్ట్ చేశారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఒకడు ఈయన కుటుంబంలో ఉన్నాడు. ఎవరు? యూదా ఉన్నాడు. వీడిని పట్టుకుంటే యేసుప్రభుని పట్టుకుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వెళ్తే, ఈ యూదా తెలివిగా ఏం చేశాడంటే వాళ్ళతో వెళ్ళి బేరమాడి మాట్లాడుకుని, యేసుప్రభు వారు ప్రతిసారి ఏం చెప్తున్నాడంటే, నా రాజ్యం వస్తుంది, నేను పిలిస్తే సైన్యం వస్తుంది, నేను పిలిస్తే చాలామంది దేవదూతలు వస్తారు, నా దేశం ఇలాంటిది కాదు, నా రాజ్యం ఇది చెప్తున్నాడు కదా. ఇవి విని మనోడు ఏమనుకున్నాడంటే, ఖచ్చితంగా దానికి ముందు ఒక వారం ముందు అలా 2 అన్నదమ్ములు వెళ్ళి మాకు లెఫ్ట్ సైడ్ ఒక సీటు, రైట్ సైడ్ ఒక సీటు నీ రాజ్యంలో రిజర్వ్ చేయమని అడిగారు. ఇవన్నీ వింటున్నవాడు యేసును గనక బుక్ చేసామనుకో, ఖచ్చితంగా యేసు ఏం చేస్తాడు? చేప నోట్లోంచి షెకలు తీసినట్టు, ఒక కుంటోడిని నడువు అన్నట్టు, కుష్ఠోడిని ముట్టినట్టు, చచ్చినోడిని లేపినట్టు ఆయన జనసమూహంతో వచ్చేటువంటి జనాన్ని పిలిచేస్తాడు. పిలిచేసిన వెంటనే రోమన్స్ని బంధించేసిన వెంటనే మా అన్నదమ్ముల్ని విడిపించేసుకోవచ్చు. ఈ రకంగా యేసు ప్రభుని బుక్ చేస్తే అందరినీ ఆయన రాజ్యంతో వస్తాడు కాబట్టి, నేను ఆయన ప్రియ శిష్యుడిని కాబట్టి ఖచ్చితంగా నా కోసం ఏదో ఒకటి చేస్తాడని మనోడు ప్లాన్ చేసుకున్నాడు. తీరా ప్లాన్ చేసి అక్కడికి వచ్చి యేసు ప్రభుని అప్పగించడానికి ఆ 30 వెండి నాణాల బేరం జరిగిపోయింది. తీరా అప్పగించేటువంటి పరిస్థితులు జరుగుతున్న వేళ యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి జరిగిన సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. పాప నా రాజ్యం ఇలాంటిది కాదు అన్న విషయం వీడికి అర్థం కాల. వీడికి అర్థమైంది ఏంటి? జనసమూహం, కిరీటాలు, సింహాసనాలు, అప్పటి వరకు ఉన్నదంతా వాళ్ళు చూసింది భూసంబంధమైందే కదా, అదే కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోమన్స్ మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం జరుగుతున్న ప్రతి ప్రయత్నము తీవ్రతగా మారి ఎంత తీవ్రతగా అయిపోయిందంటే, ఈ 68, 69 సంవత్సరంలో రోమన్ ప్రభుత్వాలు నెమ్మదిగా కోటలు దాటి ప్రపంచాన్ని దాటుకుంటూ వచ్చి యెరూషలేము మీదకి కూడా వాళ్ళు వచ్చేశారు.
అప్పటి వరకు వాళ్ళ గవర్నర్స్ ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. హేరోదు, అలాగే అన్న, కయ్యప్ప, వీళ్ళందరూ కూడా వాళ్ళ గవర్నర్స్ మాత్రమే. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసి వీళ్ళ మీద దాడి చేయటం ప్రారంభించారు. 68, 69 కాలానికి విగ్రహారాధన కూడా పెరిగింది. యేసు ప్రభు చెప్పిన బోధన అలక్ష్యం చేయడం ప్రారంభించారు. ఆయన లేడు, శిష్యులు చెదిరిపోయారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, ఆయా ప్రదేశాల్లో రక్షణ పెరుగుతుంది. కానీ యెరూషలేములో ఈ ప్రజల మధ్యలో అనైక్యత వచ్చి ఈ యూదుల్లో వీళ్ళల్లో వాళ్ళకే రకరకాలైనటువంటి అంతర్గతంగా భేదాలుగా వచ్చేసి విడిపోయి యేసు దేవుడు అనుకునేవాళ్ళు కొంతమంది, కాదు అని కొంతమంది, లేదు మేము మోషే తాలూకా పిల్లలమని కొంతమంది, శాస్త్రుల వర్గం, పరిచయుల వర్గం, రకరకాలుగా గొడవలు వచ్చి అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. ఎప్పుడైతే 69, 70 కాలంకి వచ్చేటప్పటికి ఈ విగ్రహారాధనతో యేసుక్రీస్తుకి వ్యతిరేకమైన సంఘాలు పెరుగుతున్న సమయంలో టైటస్ అనేటువంటి వ్యక్తి యెరూషలేము మీద డైరెక్ట్గా దాడి చేయడానికి వచ్చేసి దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 27వ లేఖనాన్ని నెరవేర్పు అక్కడ జరిగింది. చూద్దాం ఒకసారి. దానియేలు 9:27. దానియేలు, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగు జరుగును. అక్కడ ప్రారంభమైంది. యెరూషలేములో దేవాలయములో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంలో యేసుప్రభు నడయాడిన కాలములో ఏ ప్రదేశంలో బలులర్పించారో, ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయము ఈ రాజు అయినటువంటి టైటస్ వచ్చి దాన్ని కూల్చేసి అక్కడెక్కడ కూడా హేయమైనది అంటే అసలు బలులు ఆపివేసి నిర్ణయించబడకుండా అది ఏమీ చేయకుండా వాళ్ళకి సంబంధం లేకుండా దాన్ని పడగొట్టేశారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. భారతదేశంలో కూడా జరిగిన చాలా యుద్ధాల్లో ఏ రాజు అయితే భారతదేశం మీదకి దండయాత్ర చేస్తాడో, భారతదేశమే కాదు మొట్టమొదటిగా సార్వత్రిక భూమి మీద జరిగిన ఏ దేశంలో ఒక దేశం మీదకి ఒక జనం మీదకి జనం ఎప్పుడైతే వస్తారో ఫస్ట్ వాళ్ళు నాశనం చేసినవి 3 విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది వాళ్ళ గుడులు పగలగొడతారు, వాళ్ళకున్నటువంటి ఆరాధనా స్థలాలను ముందు క్యాప్చర్ చేస్తారు. నెంబర్ 2 దేవతా స్తంభాలను విగ్రహాలను పగలగొడతారు. ఫస్ట్ టెంపుల్, నెక్స్ట్ దానిలో ఉండేటువంటి మూల విరాట్ ఏదైతే ఉందో దాన్ని చేస్తారు. 3వది వాళ్ళ మతము, ఏ రాజు అయితే దండయాత్ర చేస్తాడో వాడి చట్టము, వాడి దేవుడు, వాడి దైవము, వాటిని ఆ ప్రదేశంలో ప్రతిష్ఠ చేస్తారు. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ నోన్గా ఇదంతా దేవాలయం అని డిసైడ్ అయిపోయి ఉంటుంది కదా, ఆ దేవాలయంలో వాళ్ళ పద్ధతులు చేస్తారు. అందుకే ఇప్పటికీ భారతదేశంలో చాలా మసీదులుగా ఉండేటువంటి వాటి వెనక శివాలయాలు, విష్ణు దేవాలయాలు ఉంటుంటాయి. కారణం ఏంటి? ఆ ముందు వచ్చినటువంటి చోళులు వాటిని ఆక్యుపై చేసిన తర్వాత వచ్చినటువంటి ఖిల్జీలు కానీ ముస్లిమ్స్ కానీ వాటి మీద వాటి దేవాలయాలను ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఆ గొడవలోనే రామ మందిర్ కింద ఈ టెంపుల్ ఉందని, దాని మీద మసీదు కట్టారని, దాన్ని పగలగొట్టి దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి రీసెంట్గా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ని బట్టి వాళ్ళు వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ ఎక్కడ జరిగినా, ఏ ప్రపంచంలో యుద్ధం జరిగినా ఫస్ట్ ఆక్యుపై చేసుకునేవి ఈ 3 ఆక్యుపై చేస్తారు. ఆఖరిగా వాళ్ళ సంస్థానానికి సంబంధించిన గవర్నర్ని కానీ, రాజుని కానీ, అధిపతిని కానీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ యెరూషలేములోకి వాళ్ళు వచ్చిన వెంటనే ఫస్ట్ మనుషులందరికీ ఆరాధించేటువంటి స్థలము, యూదులు చాలా ప్రతిష్టగా, నిష్టగా, మేలుగా, విలువైనదిగా దేవుని దేవాలయం చూస్తారు కాబట్టి దాన్ని ఏం చేశారు? వీళ్ళు మొత్తం గోడలో పగలగొట్టేశారు. ఒక్క గోడ ఉండిపోయింది. ఆ గోడ నేలమట్టంగా కొట్టి వదిలేశారు. ఆ ఒక్క గోడ ఈ రోజుకి మీరు యెరూషలేముకి వెళితే దేవాలయాల్లో ఉన్న ఒకే ఒక గోడ మీరు చూస్తారు. ఆ గోడ పేరే ఏడుపు గోడ. ఏం గోడ? వీలింగ్. ఆ ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ ఎందుకు ఉంది అని అంటే దాని మీద దేవాలయం ఉండేది. సో ఆ దేవాలయం తట్టు చూసిన, దేవాలయం తట్టు తిరిగిన, దేవాలయం ముందు ప్రార్థించిన, దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసిన వాడు దేవుడు, నిజమైన దేవునితో సంబంధం కలిగి ఉన్నాడనేటువంటిది యూదుడికి నిష్ట. యేసు ప్రభు చెప్పారు, టెంపుల్లో రాయి మీద రాయి లేకుండా ఇది పడిపోద్దని చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆ తదుపరి శకంలో 70వ శకంకి వచ్చేటప్పటికి పూర్తిగా మొత్తం గోడలు కూలిపోయాయి. ఈ విడిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఈ అబద్ధ దేవుళ్ళను ఆరాధించుచున్నటువంటి ఆ కాలంలో ప్రజలు ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసా? 11 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు ఆ ఒక్కరోజు, ఒక్క సంవత్సరం. 11 lakhs. అంటే ఒక్క లేఖనం నెరవేరేటప్పుడు అంతమంది మరణించాల్సి వచ్చింది. ఈ అంతమంది మరణించడమే కాక కొన్ని లక్షల మందిని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో
వాళ్ళని లేకుండా చేసి పరాయి దేశానికి బందీలుగా, ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రవచనం, అది నెరవేర్పు అక్కడ జరిగింది. 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారి దగ్గరికి ఒకసారి రండి. మాథ్యూ 24 మొదటి వచనం చూడండి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకి చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరివన్నీ చూచుచున్నారు కదా. ఒక్క నిమిషం, వాళ్ళు ఏం చూస్తున్నారు? టెంపుల్ చూస్తున్నారు. ప్రభు ఏం చూస్తున్నాడు? అది పగలగొట్టడం చూస్తున్నాడు. మీ పాయింట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. వాళ్ళేమో టెంపుల్ యొక్క మహిమను చూపించాలనుకుంటున్నారు. యేసు ప్రభువా ఎంత గొప్ప కట్టడమో కదా, ఎంత పెద్ద రాయి మీద రాయో కదా, అసలు ఎంత జాగా కట్టారు కదా అని చెప్పుకుంటుంటే ఆయన ఏమనుకుంటున్నాడు? బాబు మీరు కట్టడం చూస్తున్నారు, నేనేమో అది పడగొట్టడం చూస్తున్నాను. రాయి మీద రాయి ఉండదురా, ఏం మిగలదురా, అదంతా నేలమట్టు అయిపోద్దురా, అది పూర్తిగా ఏం కనపడదురా అని చెప్తున్నాడు. అయితే 3వ వచనం దగ్గరికి వచ్చి చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. ఈ విషయం అడుగుతున్నారు అని అంటే వాళ్ళు యేసు ప్రభువు యొక్క చెప్పుతున్న మాటలను లక్ష్యం ఉంచుతున్నారా లేదా? మీ పక్క వాళ్ళని అడగండి. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది? గుడి పడిపోద్దని వాళ్ళకి నమ్ముతున్నారా లేదా? ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఎంత చరిత్ర చదువుతున్నా నీకు యేసుప్రభు వస్తాడంటే నువ్వు నమ్మట్లా. ఇవన్నీ జరుగుతున్నాయిరా అంటే జరిగిపోయింది అనుకుంటూ మీకు ఇప్పుడు చూపించాను కదా. ఎంత చరిత్ర జరిగిపోయింది, ఆయన వచ్చేస్తాడు, గుమ్మం దగ్గర ఉన్నాడు, తలుపు తీస్తాడు, ఇంక మీరు రెడీ అవ్వండిరా బాబు అని చెప్తున్నా. అప్పుడే వస్తాడా? ఎప్పుడు వస్తాడు? మీకు డేట్ ఏమో తెలుసా? నిజమేనంటారా, నమ్మంటారా అన్న మాట ప్రతిసారి చెప్తున్నారు. అంటే ఏంటి ఈ ఉద్దేశం యొక్క అర్థం ఏంటి? వాళ్ళు నమ్మారు, మనం ఇంకా సరే ఆ నమ్మలేనందుకు మీకు ఈ విషయాలు ఏం జరుగుద్దో కొన్ని వివరణలు ఆ విషయం తర్వాత చెప్తాను రండి. ఇక్కడ యుద్ధముల తర్వాత చదువు అమ్మా. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఒక్క నిమిషం, యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. అసలు ఇజ్రాయేల్ దేశం ప్రారంభం చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత దేశం అంతా కల్లకొల్లం అయిపోయింది. భూమి మీద వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో నుంచి తిరిగి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంగతి ఎలా నెరవేరిందో మీకు ఒక మాట చెప్పాలి. 1948వ సంవత్సరం యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రపంచంలో బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో ఇంకా ఇతర సామ్రాజ్యాలలో బిగించబడి ఉన్న, అధికారం కలిగి ఉన్న, స్వాతంత్రం కోల్పోయిన దేశాల్లో నుంచి ఇజ్రాయేల్కి స్వాతంత్రం వచ్చింది. 1948 గుర్తుపెట్టుకోండి. 47 48 పెద్ద డేట్, పెద్ద టైం ఏమి కాదు, ఆల్మోస్ట్ సేమ్ డేట్స్, సేమ్ టైం, ఆగస్ట్ నెలలోనే సరే వచ్చింది. అయితే మొట్టమొదటిగా ఇలా వాళ్ళందరూ తయారయ్యారు, వచ్చారు, పర్వాలేదు మనకంటూ ఒక దేశం వచ్చింది అమ్మయ్య అనుకున్న కొద్ది కాలంలో 1956లో సీనాయి యుద్ధం జరిగింది. ఎర్ర సముద్రానికి దగ్గరలో ఈజిప్ట్ వారికి ఈ ఇజ్రాయేలీలకి మధ్యలో యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మొదటి యుద్ధం 1956, రెండవ యుద్ధం 67, 1967లో 6 రోజులు జరిగింది. ఈజిప్టు, సిరియా, జోర్డను ఆ మీదకు విపరీతమైనటువంటి దాడి చేశారు. సీనాయి మీదకు, మౌంట్ సీనాయి అంటే మౌంట్ సియోన్, దేవుని యొక్క యేసుక్రీస్తు ఏ ప్రదేశం అయితే దిగాడో, పరలోకం నుంచి దిగబోతున్నాడో, పరలోకం నుంచి అగ్ని ఎక్కడైతే సీనాయి పర్వతం మీద దిగిందో ఆ పర్టిక్యులర్ మౌంట్ సియోన్ మీద, తర్వాత గాజా స్ట్రిప్కి, వెస్ట్ బ్యాంక్కి, తర్వాత గోలన్ హైట్స్కి మధ్యలో జరిగినటువంటి ఈ యుద్ధం 6 రోజులు ఇజ్రాయెల్ ప్రజలకి నెమ్మది లేకుండా జరిగింది. శిష్యులు అడిగారు ఎప్పుడు జరుగుద్దని, వాళ్ళందరూ చచ్చిపోయారు. సంఘం విస్తరిస్తుంది, వాక్యం నెరవేరుతుంది, వాక్యం జరుగుతుంది. ఇలాగే మనలాగే ఎక్కడో చోట కూడుకున్నాడు చెప్పుకుని ఉంటారు, ఎప్పుడు జరుగుద్ది, ఏంటి జరుగుద్ది అని అంటే యుద్ధం జరుగుద్దని చెప్పుకుని ఉంటారు. ఆ యుద్ధం ఇక్కడ ప్రారంభమైంది, ఆ యుద్ధం ఇక్కడ మొదలైంది. 1973 ఈజిప్ట్, సిరియా దేశాలు 2500 మంది ఇజ్రాయేలీలని చనిపోయేలాంటి యుద్ధం జరిగింది. మరి ఇంకా ఇలాంటి యుద్ధం ఈ రోజుల్లో జరిగే యుద్ధంలో మనకి ఒక ఇంటర్నెట్ ఆపేయడం వల్ల సగం న్యూస్ వస్తుంది,
కొంత న్యూస్ పత్రికలు CNN లాంటివి కొన్ని పోస్ట్ చేస్తున్నాయి, BBC లాంటివి. బట్ 100% ఇన్ఫర్మేషన్ వస్తుందనంటే రాకుండా చూసుకుంటారు. అలాంటిది యుద్ధం జరిగినటువంటి దేశంలో ఒక్క రేడియో సమాచారం వచ్చే కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన దేశాల్లోకి సమాచారం అందుద్దా? ఆ రోజు ఈ రోజుకే లేదు, ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది? కానీ మనుషులకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ ప్రవచన నెరవేర్పు జరుగుతున్న దగ్గర దేశాలన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్పిన యుద్ధ సమాచారాలు జరుగుతున్నాయి. అంటే యేసు ప్రభు ఈరోజు రేపు వచ్చేస్తాడని 1900 శతాబ్దం నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎనీ టైం ఇది జరుగుద్ది, అమ్మో యుద్ధం అవుతుంది అనేది. 1982 లెబనాన్తో యుద్ధం, 2006 హిజ్బుల్లాతో 1000 మంది లెబనానీయుల్ని పట్టేసుకోవడం జరిగింది. 1000 మంది. అంతేకాదు 150 మంది ఇజ్రాయేలీలు బందీలుగా చెరపట్టబడ్డారు. సుమారు 10 లక్షల మంది లెబనానీలు నిరాశ్రులయ్యారు. కానీ ఇంకో విషయం తెలుసా? నిన్న కూడా ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్యలో వారు జరిగింది. నిన్నటి డేట్ అంటే నిన్న శనివారం. ఏంటి లెబనాన్ యుద్ధం ఎప్పుడో 2006లో కదా బ్రదరు, అప్పటి నుంచి అవుతుంది. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళిన వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టమో. ఏమైంది? ఇరాక్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పైన ఎయిర్ బేస్ అంతా కూడా మూసేశారు. చచ్చినట్టు ఏం చేయాల్సి వస్తుంది వాళ్ళు? అది యూరోప్ నుంచి చుట్టూ తిరిగైనా వెళ్ళాలి, లేదు ఇటు సింగపూర్ మీద నుంచి బ్యాక్ నుంచి అయినా వెళ్ళాలి. చాలా కష్టం. 12 గంటల ప్రయాణం 18.5 గంటలు దాటిపోతుంది. కొంతమందికి 22 గంటలు కూడా అవుతుంది. ఏంటి అని అంటే ఈ యుద్ధం ఇక తర్వాత 2008, 2012, 2014, 2021 గాజా నుంచి హమాసు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడం ప్రారంభించారు. ఈ కంటిన్యూస్గా ఈ రోజుకి ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేలీలకు జరిగే యుద్ధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్నపిల్లల్ని యవ్వన పిల్లల్ని ముందు పెడతారు. వాళ్ళు బాంబులు వేస్తారు కదా, ముందు చచ్చిపోతారు. వాళ్ళు చనిపోయేటప్పుడు పిల్లలకి తల్లులకి ఏం చెప్తారంటే, మీరు గనక ఇజ్రాయేలీల కోసం గనక చనిపోతే, బాంబులో గనక చనిపోతే, యుద్ధంలో గనక చనిపోతే, ఎవరినైనా మీరు చంపి గనక చనిపోతే మీరు డైరెక్ట్గా అల్లా దగ్గర ఉంటారని చెప్తారు. ఇంకా వాళ్ళందరికీ హృదయం అంతా ఏమైపోద్ది, మనసంతా ఏమైపోద్ది, చచ్చిపోయిన నా కొడుకు దేవుడి దగ్గర ఉంటాడు, ఇంకేం కావాలి భూమి మీద అన్నట్టు వాళ్ళని పిల్లలు పెడతారు. ప్రొజెక్షన్ ఏమో పిల్లల్ని చంపేస్తున్నారని. కానీ వెనకాతలు ఏం చేస్తారంటే ఆ దేశానికి వచ్చేటువంటి మెడికల్ ఎయిడ్ కానీ, ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ, ఫుడ్ ఎయిడ్ కానీ, ఏ రకమైన ప్రపంచ దేశాలు పంపినవన్నీ కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్లో పట్టుకుపోతారు. చచ్చిపోయేది పిల్లలు, ఆడవాళ్ళు. బయటకు చూపించేదేమో ఇంత పాశావేకంగా చేస్తున్నారు, వీళ్ళకి మనసు లేదు, ఇజ్రాయిల్ చూడండి ఎంత ఇలా చేస్తున్నారు. అమెరికా నుంచి ఇంకా ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఇవన్నీ జాలి కబుర్లు ఆడతాయి. వాళ్ళేమో ఒక పక్క కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి హమాసు తీసుకుపోతా ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరంలో అంటే 2023, జస్ట్ 2 years బ్యాక్, ఇజ్రాయేల్ దేశం హమాస్ చేతిలో మోసపోయింది. మొదటిసారి వాళ్ళు మోసపోయి యుద్ధం ఓడిపోలే, మోసగించబడ్డారు. తర్వాత వాళ్ళు తేరుకుని ఇంకా అక్కడి నుంచి ఏ దేశం వాళ్ళ మీదకి దాడి చేసినా, ఏ దేశం నుంచి వాళ్ళ మీదకి ఇలా బాంబు పడినా వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ మొదలుపెట్టారు. 26వ సంవత్సరం అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఓవరాల్గా ఈ యుద్ధంతో కలుపుకొని ఇప్పటి వరకు 78 సంవత్సరాల నిరంతర పోరాటంలో 10 పెద్ద యుద్ధాలు జరిగాయి. ఏ రోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో హ్యాపీగా పడుకున్నాడు ఒకడు లేడు. యుద్ధం మీద యుద్ధం. యేసుప్రభు ఏం చెప్పాడు? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. నిజంగా చెప్పండి, మీలో ఇక్కడ పిల్లలు, ఈ చిన్న పిల్లలు ఇప్పుడు వింటున్నారు యుద్ధం గురించి. మీలో యుద్ధం అనేటువంటిది 1972లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం ఎంతమందికి తెలుసు ఇక్కడ? అంటే మనకంత సమాచారాల వ్యవస్థ లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలే. మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే మన పని. ఈ కొంతమందికి యుద్ధం సంగతి. ఇప్పుడు యుద్ధం ఎంతమందికి తెలుసు? 26. పెట్రోలు 130 అయ్యింది, ఇంకా రేపు 150 అవుద్ది, ఇంకా రేపు గ్యాస్ ఆగిపోయింది. ఇప్పుడు కదా మీకు యుద్ధం గురించి తెలిసింది. ఒక్కరోజు యేసుప్రభు చెబితే ఎవడకు అర్థం కాలేదు. ఈరోజు నీ జీవితంలో యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి వచ్చింది. నిన్న రాత్రి ట్రంప్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను బేరం ఆడుతున్నాను ఇరాక్తో, బేరం అయ్యిందా సరే, లేకపోతే నా దగ్గర ప్రత్యామ్నాయం ఉంది, మీరు ఇరాక్ని మర్చిపోండి అన్నాడు. ఒకవేళ దాన్ని లేపేసి హర్మోస్ ఓపెన్ చేసేస్తాను, మీకేం పర్వాలేదు అన్నాడు. ఏమండి, వీళ్ళు వేసేంత వరకు వాళ్ళు వేయించుకుంటారా? ఉక్రెయిన్ ఎంత దేశం? చిన్నది. రష్యా ఎంత పెద్ద దేశం? దానికి 1000 ఇంతలు. ఈ రోజుకి రష్యా ఏమవుతుందో అర్థం కావట్లే.
ఇంత చిన్న ఉక్రెయిన్, మరి ఈ ఇరాన్ ఏమన్నా సైలెంట్గా ఉంటుందా? అది కూడా దాని పద్ధతిని డిఫెండ్ చేసుకోవడం ఏదో చేసుకుంటుంది కదా. యుద్ధము, యుద్ధ సమాచారము యేసు ప్రభు చెప్పిన ఆ కాలంలో వినపడింది, ఈ కాలంలో వినపడుతుంది. నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? యుద్ధ సమాచారాలు వచ్చేస్తున్నాయి, నువ్వు రెడీయా? నువ్వేంటి రెడీ అంటే, స్విస్ బ్యాంక్లో డబ్బులు తెచ్చిద్దుమా, ఆంధ్రా బ్యాంక్ ఎఫ్డి తీసి హెచ్డిఎఫ్సి ఎఫ్డి వేద్దుమా? ఇక్కడ కదా నీ అకౌంట్లు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు నీ ప్రాణం ఉంటుందో పోద్దో. యేసుప్రభు వారు చెప్తున్నటువంటి యుద్ధ సమాచారాల గురించి వర్తమానాలు ఈ రకంగా తయారైనవి. అంతేకాదు, ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఎంత భయంకరంగా జరిగిందంటే 78 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రధాన యుద్ధాలన్నింటిలో కూడా గెలుపు ఇజ్రాయెల్దే. ఓడిపోలే. ఓడిపోద్దా? ఓడిపోదు. ఎందుకు ఓడిపోదు? ఎవరున్నారు వారి పక్షంగా? దేవుడు ఇజ్రాయేల్ దేశం పక్షంగా ఉన్నాడు. జ్ఞానం వారి దగ్గర ఉంది, తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మొదటి నుంచి దైవ జ్ఞాన సంబంధులుగా ఉన్నామనే వాళ్ళు ఒప్పుకోకపోయినా దేవుని యొక్క తెలివితేటలతో, జ్ఞానంతో వాళ్ళు యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు. సో వాళ్ళకి దేవుని యొక్క రాకడ గురించినటువంటి సూచనలు, హెచ్చరికలు వాళ్ళ దేశంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టే ప్రతిరోజు మాట్లాడుకుంటారు. ఎనీ టైం జరుగుద్ది, మనం రెడీగా ఉందాం. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళకి ఈ హెచ్చరికలు జరుగుతూనే ఉన్నాయి. సరే, యుద్ధ సమాచారాల గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకొంచెం కిందకి రండి. 6వ వచనం తర్వాత 7 పడకుండా చూచుకొనుడి. 7వ వచనం. జనము మీదకి జనమును, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అంటే ఇవన్నీ యుద్ధాలకు సంబంధం. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఏమేం జరుగుతాయి? కరువులు, భూకంపాలు జరుగుతాయి. ఒక్క నిమిషం మీకు ఒక మాట చెప్తాను, వినండి. 1958 నుంచి 1962 వరకు దీన్ని చైనా కరువు అని చెప్తారు. 1958 to 1962 ఏం కరువు ఇది? చైనా కరువు. అంటే చైనా దేశంలో వచ్చినటువంటి కరువు మాత్రమే కాక ఈ కరువులో 4.5 కోట్ల మంది, అంటే 45 లక్షల మంది ఆకలికి చచ్చిపోయారు. ఆ టైంలో మీ తాతలు ముత్తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిండేది, వాళ్ళు మనకి చెప్పుండేవారు కాదు, మనకు కూడా సమాచార వ్యవస్థ లేదు. సో ఇది మొట్టమొదటి 58 నుంచి 62, అంటే ఇంచుమించు కొంతమంది బతికే ఉన్నారు. రెండవది 1943లో ప్రపంచమంతా భయపడిన కరువు బెంగాల్ కరువు. బెంగాల్ అంటే ఎక్కడ? మనదే, మన దేశంలో వచ్చిన కరువే. ఇక్కడ పరిస్థితి ఏమైందంటే బర్మా నుంచి, ఇది సెకండ్ వరల్డ్ వార్ టైం, 1943 సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. బర్మా నుంచి రైస్ డంప్ చేయటం అనేది ఆపేశారు. ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ సైనికులు ఎవరైతే ఈ తుఫాన్ల వల్ల ఆ ప్రదేశంలో ఉండే పంటలు దెబ్బతినడం వల్ల సైనికులకు ఫుడ్ ఆగిపోద్దని చెప్పి విన్స్టన్ చర్చిల్ అనేటువంటి గవర్నర్ ఏం చేశాడంటే రైస్ అనేది బయటికి ఇవ్వద్దు, మన సైనికుల ఆకలి రక్షించుకోవడానికి ఉపయోగించుకోవాలని బ్రిటిష్ సైన్యం కోసం రైస్ బ్లాక్ చేసి పడేశాడు. ఆ టైంలో ఆహార ధాన్యాలు నిలవలేకపోవటం వల్ల 30 లక్షల మంది, 20 నుంచి 30 లక్షల మంది భారతదేశంలో బర్మా, బెంగాల్ ఆ చుట్టుపక్కల బోర్డర్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 30 lakhs ఆఫ్ పీపుల్ ఆకలికి చచ్చిపోయారు. ఈ కాలము మనకు అర్థం అవ్వట్లేదు. కరువు అంటే ఈరోజు మీకేం తెలియట్లా. ఏది కావాలంటే అది రిలయన్స్ డిపార్ట్మెంట్లోనో, జొమాటోలోనో, అదేంటి స్విగ్గీలోనో టకామని పెడితే టికీమని వచ్చేస్తుంది. అంబులెన్స్ రాకుండా ముందు పిజ్జా వస్తుంది. హ్యాపీగా ఉన్నాం మనం. కానీ ఈ కరువుల కాలము నెరవేర్పు జరిగింది అని అంటే యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాటలు ఎంత జాగ్రత్తగా ఉంటాయో మనం ఎలర్ట్గా ఉండడం కోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మూడో విషయం, ఈ 30 లక్షల మంది అక్కడ చనిపోయారు. మూడవది 1845 నుంచి 1852 వరకు 45 to 52 ఇయర్స్ మధ్యలో దీన్ని ఐరిష్ పొటాటో కరువు అని పిలుస్తారు. ఫెమెన్, ఐరిష్ పొటాటో ఫెమెన్ అంటే ఏంటంటే ఐరిష్ దేశంలో ఈ బంగాళాదుంపలకి ఒక వైరస్ వచ్చింది. ఈ వైరస్ రావడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నిటికీ ఆ వైరస్ సోకి తిన్నవాళ్ళు కానీ, ఉంచిన వాళ్ళు కానీ, నిల్వ చేయడం కానీ వాళ్ళకి చాలా ప్రమాదాలు సంభవించాయి. ఈ పొటాటో బ్లైట్ అనేటువంటి తెగులు వచ్చేయటం వల్ల బంగాళాదుంపల ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చెందిన ప్రతి చోట సుమారుగా 20 లక్షలు, 10 లక్షల మంది ఏమో చనిపోయారు. మరొక 10 లక్షల మంది అమెరికా చుట్టుపక్కల దేశాలకు వలస వెళ్ళిపోయారు బతకలేక. ఒక కరువు ఎంత స్థితికి వెళ్ళిపోద్దో తెలుసా? మీరు రీసెంట్ వార్తల్లో మీరు ఒకటి కనుక చూస్తే ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యాన్లో 2 days ట్రావెల్, అది ఫస్ట్ డే ట్రావెల్ అయిపోయింది, సెకండ్ డే ట్రావెల్ మధ్యలో ఇంజిన్ ఆగిపోయింది వెహికల్. వాళ్ళందరూ కూడా ఊరు దాటిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సూడాన్ ఎడారిలో. మధ్యలోకి వచ్చేటప్పటికి ఆగిపోయిన తర్వాత దిగి
68 మైళ్ళు నడిచి ఇద్దరు బతికారు. 68 మైల్స్. వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఎడారిలో ఎండకి రాత్రి చలికి చనిపోయారు. దేనికి చనిపోయారో తెలుసా? నీటి దాహానికి చనిపోయారు. ఇంత మోడర్న్ డేస్లో, ఇంత నెట్వర్క్ ఏమన్న పరిస్థితుల్లో మనిషి నుంచి మనిషి వాట్సాప్లో మాట్లాడుకుని, స్కైప్లో మాట్లాడుకుని, రకరకాల పద్ధతుల్లో మాట్లాడుకుంటున్న కాలంలో అసలు మనుషులు దాహానికి చచ్చిపోవడం ఏంటండి? కరువు. అంతేకాదు, ఈ 1932 నుంచి 33 సంవత్సరం వరకు సోవియట్ హోల్డమార్ అని పిలుస్తారు ఈ కరువు. ఈ సోవియట్ కరువు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇది కరువు క్రియేట్ చేయబడింది, కృత్రిమమైన కరువు. ఇది ఆర్టిఫిషియల్ ఫెమైన్. దీన్ని ఎలా తీసుకొచ్చారంటే, ధాన్యం ఉంచుకోకూడదు అనేటువంటి ఒక డిగ్రీ పాస్ చేసింది రష్యా. ఏ ఒక్కడి ఇంట్లో ధాన్యం ఉన్నా, ఏ ఒక్కడి ఇంటి పొలంలో నిలవ ఉన్నా వాళ్ళని చంపేస్తామన్నారు. ఏమంటే ఇలాంటి కరువు రేపు మనకు రాదని ఎక్స్పెక్ట్ చేయకండి. మీ ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళిపోతామని చెప్పారు కదా లాస్ట్ వీక్. నిద్ర పట్టదే మీ రాత్రి. మీ ఇంటిలో ఉన్న బంగారం ఖచ్చితంగా ప్రభుత్వం ఎనీ టైం మీ లాకర్లోంచి తీసుకోగలదు. మీరు దాచినటువంటి బ్యాంకులో డబ్బులు ఎనీ టైం more than 5 lakhs ఉంటే దాన్ని పేకగలరు. ఎఫ్డీలు బ్రేక్ చేయగలరు, బ్యాంకుల్ని బ్యాంక్రప్ట్ చేయగలరు. గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డబ్బు ప్రభుత్వం దగ్గర నడవకపోతే మన డబ్బును వాడుకుంటుంది. మీరెవరు? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలంటే ఎవరు? మనమే. మనం అంటే ఎవరిది? మన డబ్బు ఎవరిది? ప్రభుత్వందే. కాబట్టి నువ్వు మాట్లాడడానికి అవ్వదు. ఇప్పుడు ఏమీ కాకుండా GST 18.5 తేవడానికి కుయ్యి అన్నాడా? మూసుకుని కడుతున్నాగా, ప్రతి దానిలోనూ కడతారు. అలాగే రేపు అది చెప్పుద్ది, మేము గవర్నమెంట్ మళ్ళీ బాగుండి మళ్ళీ అంతా ఫామ్ అయితే మీ డబ్బులు మీకు ఇస్తాం, మీకు బాండ్ ఇస్తాం, కాగితం దాచుకొని నీ మీద బాంబు వేసి కాల్చేస్తే కాగితం ఏం చేస్తావు, నువ్వేం చేసుకుంటావు. సో ఇదే జరుగుద్ది. సో ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం ఉంచుకోకూడదనేటువంటి హక్కుని సోవియట్స్ తీసుకొస్తే, సోవియట్ మరియు ఉక్రెయిన్ మధ్యలో సుమారు 50 to 70 lakhs పీపుల్ ఆకలికి చచ్చిపోయారు. 70 లక్షల మంది తిండికి చచ్చిపోయారు. అంటే తీవ్రత ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్క భారతదేశంలో ఒక శాంపిల్ చెప్పిన, భారతదేశం చూసిన కరువులు ప్రపంచంలో ఏ దేశం చూడలేదు. ఐమ్ డామ్ షూర్. చాలా హిస్టరీ వెతికితే చెప్తున్నటువంటి విషయం. 1970 బెంగాల్ కోటి మంది చచ్చిపోయారు. 1 crore డెత్. 83, 84 చాలీసా కరువు. దీన్ని చాలీసా కరువు అనేది ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు భారతదేశంలో టెంపరేచరు జూన్ నెల ఆల్మోస్ట్ 14వ తారీఖు తొలకరి జల్లులు రావాలి. వచ్చినాయా? వస్తున్నాయి, వచ్చేసాయి, టచ్ అయిపోయాయి, అలాగే వెళ్ళిపోయినాయి. ఋతుపవనాలు వాళ్ళు ఎలాగొచ్చాయి, అలాగే వెళ్ళిపోయాయి. ఇదే కదా మనం వింటున్నాం. ఎంతకీ ఈ పాటికి తొలకరు వచ్చేసి రైతులు దున్నుకుంటూ ఎప్పుడెప్పుడు ఎరువులు వేసుకుందాం అన్నట్టు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా వచ్చిందో లేదో తెలియని పరిస్థితి అయిపోయింది. కానీ దాని పేరు సూపర్ ఎల్ నినో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాబ్లం ఏంటి? సూపర్ ఎల్ నినో. అప్పుడు వచ్చింది ఎల్ నినో. దానికి ఇది 100 రెట్లు కరువటప్పుడు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎల్ నినో గురించి అప్పుడెప్పుడో వచ్చిందని చెప్పుకుంటున్నారు, కానీ మనకి ఎక్కడ వస్తుందిలే, మన ఇంట్లో బోర్లో నీళ్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ట్యాప్ వస్తుంది, ఏసీ కొత్తది కొనుక్కున్నాం, ఇది 14లో కూడా పనిచేస్తుంది. 14లో పనిచేస్తుందా? చేస్తుంది. ఎంతవరకు పనిచేస్తుంది? 52 వరకు పనిచేస్తుందంట. మంచిది కొనుక్కున్నాం, చాలా బాగుంది. ఈ సూపర్ సఫిస్టికేషన్ అంతా కూడా సూపర్ ఎల్నినోకి తుస్సు మనిపోద్ది. ఏది మిగలదు. ఏ పరిస్థితుల్లోనూ నిలబడడానికి అవ్వదు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టట్లేదు, రాత్రి కంగారు పడకండి. జరగబోయే విషయాలు ఇంతకు మునుపు జరిగిన సత్యాలతో కలిపి జోడించి చెప్తున్నాను అంతే. మీకు ఇప్పటికి ఇనే తీరిక ఓపిక ఇప్పుడు వరకు లేవు. ఈ సూపర్ ఎల్నినోకు ఇప్పుడు జరగబోతుంది. అప్పుడు వచ్చింది ఎల్నినో. ఈ ఎల్నినో వచ్చేటప్పుడు చాలా ఎఫెక్ట్ అయిన దేశాలు ఏంటో తెలుసా? యూపీ, కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, ఈ ప్రదేశాల్లో చాలా ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అయ్యింది. సో ఈ ఎల్నినోకి. సూపర్ ఎల్నినో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలుసా? ఆల్ ద ఇండియా, ఆల్ ద యూరోప్, మొత్తం దేశాలు కూడా మ్యాప్ చూస్తే ఎర్రగా వేస్తున్నాడు. కారణం ఏంటి? ఈ టెంపరేచర్స్ అధికమైపోతాయి. ఇప్పటికి నువ్వు కూర్చుని తిందామా, దాచుకుందామా, దోచుకుందామా, దెబ్బలాడుకుందామా, పోట్లాడుకుందామా, సరదాగుందామా, ఏమీ నిలబడవు. ఈ ఎల్నినో 1876 నుంచి 78 మద్రాస్ కరువు 55 లక్షల మంది చనిపోయారు. 1788 నుంచి 92 డొక్కల కరువు అనే పేరు. ఇది హైదరాబాదు, గుజరాత్, మార్వా ఈ 3 ప్రాంతాల్లో వచ్చింది. సుమారుగా 56 లక్షల మంది చనిపోయారు. 1630 నుంచి 1632 డెక్కన్ కరువు 2 మిలియన్లు చనిపోయారు దక్షిణ భారతదేశంలో.
1702 నుంచి 1704 ఇది కూడా డెక్కన్ కరువే. 20 lakhs పీపుల్ వాజ్ డైడ్ జస్ట్ ఫర్ ఫుడ్ దొరక్క 20 లక్షల మంది చనిపోయారు. 1866 ఒరిస్సా రాష్ట్రానికి వచ్చింది కరువు. సుమారుగా 25 లక్షల మంది ఒరిస్సా ప్రజలు చనిపోయారు. ఒరిస్సా ఎంత దూరం ఉంది మనకి? ఆ టైంలో భారతదేశంలో కూడా ఉత్తరాంధ్ర దేశాల్లో కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరకు కూడా ఈ కరువు ఎఫెక్ట్ చూపించిందని చరిత్ర చెప్తుంది. 1876 నుంచి 70 అయింది. దక్షిణ భారతదేశంలో 52.5 లక్షల మంది సౌత్ ఇండియన్ పీపుల్ వాజ్ డైడ్ టిల్ మెడ్రాస్. ఇప్పుడున్న చెన్నై వరకు కూడా 52.5 లక్షలు చనిపోయారు. 1943 సెకండ్ బెంగాల్ కరువు అని పిలుస్తారు, 30 లక్షల మంది చనిపోయారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే గత 40 ఏళ్లగా కరువుల తీవ్రత 40% టెంపరేచర్ పెరగడం వల్ల వచ్చింది అనేది లెక్కలు చెప్తున్నాయి. టెంపరేచర్ పెరగడం వల్ల ఈ రోజుల్లో ఇంత టెంపరేచర్స్ మీరు ఎప్పుడైనా చూసారంటే పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు? ఎప్పుడూ లేవండి ఇంత ఎండలో అని. అంటే మన బాడీలు తట్టేసుకుంటున్నాయి. పర్వాలేదులే, ఏదో ఒకట్లా కాటన్ చీరలు, కాటన్ జాకెట్లు, కాటన్ షర్ట్లు వీటికి వచ్చేసాం, ఏదో కొంచెం సొఫిస్టికేటెడ్గా ఉంటున్నాం. కానీ రాబోతున్న కొద్ది కాలంలో 25 నేషన్స్ వాటర్ స్క్వేర్ సిటీకి చచ్చిపోతాయి, నీళ్లు దొరక్క చచ్చిపోతారు. 20 దేశాలు కనపడవు మీకు మ్యాప్లో. ఆశ్చర్యపోకండి, విశాఖపట్నం కూడా ఉంది దానిలో. మంచినీళ్లు దొరక్క చచ్చిపోతాం. ఇప్పటికే సముద్రము చొచ్చుకొచ్చి మంచినీళ్ళలోకి చేరిపోయింది. ఎంవిపి చుట్టుపక్కల ఉప్పు నీరు వస్తుందా, మంచినీళ్ళు వస్తున్నాయా? ఉప్పు నీరు అది స్లోగా స్టార్ట్ అయ్యి ఇంకా మంచినీరు దొరకక స్లోగా మీరు ఇల్లు ఏం చేసుకుంటారు, బంగ్లా ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు ఇక్కడ నుంచి? అప్పుడు ఖచ్చితంగా గోదావరి నీళ్ళు వస్తాయి అంటే పక్కన ఊరుకుంటాడండి. ఇంకోటి ఎవడో యుద్ధం చేస్తాడు, ఆ కాలువాడు తీసుకెళ్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ తట్టబొట్టెత్తుకుని మీరు ఏ ఊరు నుంచి వచ్చి ఆ ఊరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే, మీకు ఏమైనా భూమి పరక ఉంటే అక్కడికి వెళ్ళి గడ్డి దవ్వుకుంటారు. ఇక్కడ ఉద్యోగము, నా వ్యాపారము ఏది మిగలదో. ఈ కరువులో మనం కూడా నాశనం అయిపోబోతున్నాం. జాగ్రత్తగా ఉండండి, అత్తమామలతో జాగ్రత్తగా ఉండండి, భూములు పొలాలు జాగ్రత్తగా ఉంచుకోండి, ఏ గొడవ లేకుండా సమాధానం ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఏ గొడవ వచ్చినా పోవడానికి రెడీగా ఉండండి, బండి పూసుకుని రెడీగా ఉండండి. సో ఇవి మీకున్నటువంటి అక్కడక్కడ కరువులను ఒక చిన్న పదానికి చెప్పిన శాంపిల్ సోఫార్. సో కరువుల సమాచారం మీకు అందింది. మీరు రెడీయా? ఎక్కడికి? ఇన్ఫర్మేషన్ దొరికిందని రెడీయా, లేకపోతే తలుపు దగ్గర ఉన్నాడు ఎనీ టైం అని రెడీయా? రైట్, కిందకి రండి. కరువులు జరుగుతాయి. కరువులను, భూకంపములను. ఏం జరుగుతాయమ్మా? భూకంపాలు వస్తాయి. వెరీ గుడ్. ఈ భూకంపాలు వచ్చేటువంటి పరిస్థితి ఒక్కసారి కనుక ఆలోచిస్తే 50 సంవత్సరాలలో ఇండియాలో 58 భూకంపాలు వచ్చాయి. అంటే ఇంచుమించు యావరేజ్గా సంవత్సరానికి 1 పాయింట్ అంటే ఎక్కడో చోట ఒక భూకంపం అనేది మనకు వస్తూనే ఉంది. 2000 నుంచి 2010 మధ్యలో ప్రపంచంలో 31,000 భూకంపాలు వచ్చాయి. ఎన్ని? 31,000 వచ్చాయి. 2010 నుంచి 2014 వరకు రిచర్డ్ స్కేల్ మీద 5+ అనే తీవ్రత ఉండే భూకంపాలు 1374. 5+ అంటే బిల్డింగ్ నిలబడదు, దడేల్, మరి ఇంకేం మిగలదు. మొన్న వారం జరిగినటువంటి భూకంపము చూసారా మీరు? ఫిలిప్పీన్స్లో అందరూ ఏమయ్యారు? స్కూల్ జరుగుతుంటే పిల్లలందరూ వచ్చి రోడ్డు మీద నిలబడి దగ్గర కూర్చుని అలా పడిపోతుంటే ఇక్కడి నుంచి అవతలకు మారి. భూకంపం అంటే మీరు ఎవరైనా రుచి చూసారా, టేస్ట్ చూసారా? విశాఖపట్నం ప్రజలు కాళ్ళు కదులుతున్నాం, పడుకున్నాం, ఇలాగ అన్నాం, అలాగ బాటిల్ జారిపోయి వెళ్ళిపోవడం, లైట్ అయితే ఎలా ఊగుతుంది అనుకుంటుండే లోపు వార్త వస్తూ ఉంటుంది. ఎంవిపి కాలనీలో భూకంపం, మరిపాలెంలో భూకంపం, కంచరపాలెంలో వచ్చింది, గాజువాకలో వచ్చింది, ప్రకంపనలు వచ్చాయి, దీని మూల పసిఫిక్ సముద్రంలో ఉంది, ఏదో వర్తమానం. అసలు భూకంపం వచ్చిన వెంటనే బంగారం అమ్మేసినోడు ఎవరైనా చూసారా? యేసు ప్రభు రాకడకు భూకంపాలు వస్తాయంట, ప్రభు వచ్చేస్తాడేమో, ఇది ఎందుకు మన దగ్గర, ఏదో అమ్మేసి దేవుని పనికో దేవుని కొరకో సిద్ధపడిపోదాం అన్నాడు. ఎవడైనా ఉన్నాడా? అదంతే, అది అలాగే వస్తుంది బ్రదరు ఓగనే. సో ఈ పరిస్థితిలో 2025 సంవత్సరంలో 2025లో ఒక్క 1 ఇయర్లో 5+ దాటి, అంటే 5 to 8 మధ్యలో వచ్చేటువంటి భూకంపాలు 1833. తగ్గే పెరిగాయా? పెరుగుతున్నాయి. 2026లో ఇండియా, జపాన్, ఇరాన్, మయన్మార్, తజికిస్తాన్ ఈ దేశాలలో వచ్చినన్ని భూకంపాలు ఇక రాబోతున్న భూకంపాలకి నాంది. ఈ దేశాలు రెడీగా ఉన్నాయి. 2026లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మేజర్ లైన్ ఎక్కడో తెలుసా? హైదరాబాద్ నుంచి
హిల్ కదా, అంతా రాళ్లే కదా, అదే భయం. ఇంకొక పెద్ద భూకంపం రాబోతుంది జస్ట్ 5 to 10 years లోపు, అంటే మనం బతుకుంటే. పైన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో నేపాల్ నుంచి ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణి ఉంది చూసారా, హిమాలయ పర్వత శ్రేణి, అది ఊడిపోద్దంట, సపరేట్ అయిపోద్ది అక్కడ నుంచి. ఆ ప్లేస్ ఇండియాకి సపరేట్గా అయిపోయి ఆ పెద్ద ప్లేట్స్ ఆ క్రచెస్ మధ్యలో నుంచి సపరేట్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఇవన్నీ నేను చెప్పట్లే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక పరిస్థితులను చూసి వాళ్ళు చెప్తున్నారు. యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు? వీళ్ళు చెప్పినప్పుడే, చెప్పకముందే? ఎవరి మాట నమ్ముతావు? చెప్పి వాళ్ళ రికార్డులు నమ్ముతావా? నువ్వు నమ్ముతున్న నీ కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన చెప్పిన మాట నమ్ముతావా? ఆయన ముందే చెప్పాడు, ఈ ఒక్క పదంలో భూకంపాలు కరువుల తర్వాత వచ్చును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. సో ఆల్రెడీ మన కాలంలో వేదనలకు ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు మనం వేదనలకు ఏం చేస్తున్నాం? కొనసాగింపులో ఉన్నాం. వీఆర్ కంటిన్యూయింగ్ దట్ వేదన, రైట్. తర్వాత వచ్చిన అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపుతారు. ఓకే, మీరు నా నామము నిమిత్తము, ఆగండి, శ్రమల పాలు చేసి చంపెదరు. మీలో ఎవరైనా చచ్చిపోయారు? ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ ఎందుకు ఉంటాం బ్రదర్ అంట. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోయాడా? ఆ ఇంట్లో వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఉంది బ్రదర్? యేసుప్రభుకి వచ్చి చచ్చిపోయేవాళ్ళు ఎవరు ఎగరండి. పోనీ మీరు రెడీయా? మేమెందుకు చచ్చిపోతాం? మేము చచ్చిపోతే మా వీడియోలు ఎవడు పెడతాడు? మా లైఫ్ అంతా సెక్యూర్డ్ సోషల్ మీడియా లైఫ్ కదా, మా స్పిరిచువల్ లైఫ్ ఏది? సో ఇక్కడ యేసుప్రభు చెప్పే మాట చెప్తాను వినండి. మొట్టమొదట మొత్తం ఓవరాల్గా ప్రపంచంలో జరిగినటువంటి పరిస్థితి మొత్తం కన్ఫర్ట్ చేస్తే, ఉత్తర కొరియా లాస్ట్ 30 సంవత్సరాలుగా క్రైస్తవులను చంపిన మొదటి ప్రాధాన్యం కలిగిన దేశం ఉత్తర కొరియా. నార్త్ కొరియా ఎవరు బెదరు? కిమ్, డిప్పకడింగ్ కిమ్. ఆ కిమ్ 4 లక్షల మందిని, క్రైస్తవులని చెప్పిన వాళ్ళని దేశం దాటకుండా, దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిపోకుండా చాలా సైలెంట్గా చంపాడు. మొదటి స్థానంలో 30 సంవత్సరాల నుంచి ఎఫెక్ట్ అవుతున్నది నార్త్ కొరియా. ఇప్పటికీ సెకండ్ స్టేట్ ఏంటో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. ఇస్లామిక్ దేశంగా మారి ఆఫ్ఘనిస్తాను తాలిబన్ల యొక్క ఆధిపత్యంలో 2021 మందిని ఒకేసారి చంపారు, 2021 మెంబర్స్ని. ఎందుకు వీళ్ళు చేస్తారంటే బొకహారం, ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, యాంటీ క్రిస్టియన్, ఇంకా చెప్పండి ఇస్లామిక్ స్టేట్స్లో, వాళ్ళందరూ కలిసి ఎలాగైనా మనం చంపాలి క్రైస్తవుడు అనేటువంటి వాడిని అనేటువంటి శ్రమల పాలు చేసింది. మూడవది అత్యధికంగా చంపేటువంటి దేశం ఏదో తెలుసా? సోమాలియా దేశంలో చంపడము, ఫ్యామిలీ పర్సిక్యూషన్ ఎక్కువ, కుటుంబాలను తీసుకెళ్ళి రేప్ చేయటం, నమ్మిన విశ్వాసం కలిగిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే బట్టలు తీసి రేప్ చేసి చంపేయటం, ఇది పబ్లిక్గా చేసేటువంటి సోమాలియా దేశం. 4th కంట్రీ కిడ్నాప్ చేయటం, వాళ్ళని చంపడం లిబియా. 5th నేషన్ యెమెన్. వీళ్ళు కూడా విపరీతంగా వాళ్ళు టార్చర్ చేసి చంపటంలో ఈ యెమెన్ దేశస్తులు క్రిస్టియన్స్ మీద చాలా తీవ్రంగా ఉంటారు. శ్రమల పాలై చంపుదురని చెప్పేటువంటి మాట. తర్వాత ఎరిట్రియా, వీళ్ళు ఎక్కువ మంది జైల్లో పెడతారు. నైజీరియా ఎక్కువ మంది క్రిస్టియన్స్ని చంపుతున్న దేశం. పాకిస్తాన్ గుంపులుగా మాబ్గా వచ్చి వాళ్ళని చంపేయటం పాకిస్తాన్కు ఉన్న క్రెడిబిలిటీ. సింగిల్గా వెళ్తే చంపరు, గుంపుగా వస్తారు, మీద పడిపోతారు, అందరినీ చంపేసిపోతారు వాళ్ళు పాకిస్తాన్. ఇప్పటికి ఇరాన్ 10 సంవత్సరాలు తక్కువ కాకుండా ఒక క్రిస్టియన్ దొరికితే వాడిని జైల్లో పెడతారు. వాళ్ళ జైలు శిక్ష 10 సంవత్సరాలు మినిమం. చంపరు, 10 సంవత్సరాలు జైల్లో ఉంచుతారు. వాళ్ళని సెక్స్ బానిసలుగా వాడుకుంటారు క్రిస్టియన్స్ని, మేల్ అండ్ ఫిమేల్. నెక్స్ట్ ఇండియా 388 మంది లక్షల క్రైస్తవులపై ఇప్పటి వరకు దాడులు జరిగాయి, 388 lakhs. చైనా ఎక్కువగా అరెస్ట్ చేయడం, ఎక్కువ కాలం జైల్లో మగ్గి అక్కడే చచ్చిపోయేలాగా చేయడం చైనా స్పెషల్. కానీ ఎక్కువ విస్తరించిన క్రైస్తవ దేశం చైనా, ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న దేశం నార్త్ కొరియా. శ్రమ ఎక్కడ విస్తరించిందో సంఘం అక్కడ విస్తరిస్తుంది. అంటే భారతదేశంలో ఏది వస్తే సంఘం పెరుగుద్ది, రెడీగా ఉండండి. ఇప్పుడు మన ఓవరాల్గా ఉన్నటువంటి ఇంత శ్రమలు వస్తాయని చెప్తే బాధగా ఉంది కదా, ఇన్ని దేశాలు శ్రమ పడుతున్నాయి కదా, యేసుప్రభుని వదిలేద్దామా అంటే మనకేమనిపిస్తుంది? ఏ పౌరుషం, పెస్టీజీ, అయితే అన్ని పౌరుషం వస్తే దానికి తగ్గట్టు బతుకు. నోటితో మాట ఒకలాగా, శరీరంతో ప్రవర్తన ఒకలాగా చేయటం కుదరదు. ఇప్పుడు మీకు మాట చెప్తాను. 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు భారతదేశంలో ఉంది, 13 స్టేట్స్. ఈ 13 రాష్ట్రాల్లో మొట్టమొదటి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్. ఇంకా
ఫస్ట్ యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చినటువంటి రాష్ట్రం ఏదో తెలుసా మీకు? ఒరిస్సా. మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో మొట్టమొదట 1968లో వచ్చింది, 1968. అందరికన్నా ముందు వాళ్ళలోనే. గ్రామ్ స్టెయిన్ చనిపోయింది అక్కడ, పిల్లలతో మర్డర్ చేసింది అక్కడ. ఒరిస్సా రాష్ట్రంలో అనేక సంఘాలు, అనేక మంది క్రైస్తవులుగా, అనేక మంది జిల్లాల్లో క్రైస్తవ సామ్రాజ్యం క్రీస్తు కొరకు బతకడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. శ్రమల పాలై పొందడానికి కూడా మొదటి స్టేటు ఒరిస్సాలోనే ఉంది. రెండవది అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా నీవు యేసు ప్రభు నమ్ముకుంటానని చెప్పి డిక్లేర్ చేయాలంటే 60 రోజులు తక్కువ కాకుండా, అంటే 2 months తక్కువ కాకుండా నువ్వు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వాలి. ఏమని? పలానా వ్యక్తినైనా నేను క్రైస్తవ విశ్వాసాన్ని వెంబడించాలనుకుంటున్నాను, సదరు కలెక్టర్ గారు నాకు అనుమతి ఇవ్వాలి అని. కలెక్టర్ ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎవడరా నిన్ను కన్వర్ట్ చేస్తాడు, నువ్వు లెటర్ పెట్టని అడుగుతాడు. అప్పుడు నా పేరు చెప్తాడు. ఆలివ్ గ్రీన్ అనే పాస్టర్ గారు నన్ను యేసు గురించి బోధించిన తదుపరి నేను యేసుక్రీస్తు యొక్క విశ్వాసాన్ని వెంబడిస్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు వారి విశ్వాసంలో ఆలివ్ గ్రీన్ ఎలాగున్నాడో చూద్దామని చెప్పి నన్ను పిలుస్తాడు ముందు కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు నన్ను విచారణ చేసి నా విశ్వాసాన్ని పరీక్షిస్తారు. నాకు బాప్తిస్మ ఇచ్చినోడు ఎవడు? నువ్వు సర్టిఫై చేయడానికి ఎవడు? అసలు నువ్వు బాప్తిస్మానికి అర్హత కలిగి ఉన్నావా లేదా? అసలు నువ్వు చర్చ్ ఎక్కడ పెట్టావు? నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? మొత్తం అంతా ఓకే అయ్యి నన్ను ఏ సిఎస్ఐ చర్చో, ఏ లూథరన్ చర్చో, ఏ బ్యాప్టిస్ట్ చర్చో పర్మిషన్ ఇచ్చిందని పెడితే అవి చూసి ఓకే నీకు బాప్తిజం ఇస్తానికి నీకు అర్హత ఉంది, సో ఇప్పుడు ఆడి తీసుకోవడానికి ఉందా లేదా ఆడిని పిలుస్తారు. ఏరా నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేస్తాను పర్వాలేదా అని అడుగుతాడు ఫస్ట్. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? 15% రిజర్వేషన్ పోదు, బీసీడీ రిజర్వేషన్ పోదు, ఎస్సీసీ రిజర్వేషన్ పోదు, ఏదో పోద్దని నువ్వు బాధపడ్డావు అనుకో, వెళ్ళిపో సర్టిఫికేట్ తీసుకెళ్ళిపో అని పంపించేస్తాడు. లేదండి పోయినా పర్వాలేదండి అన్నాడు అనుకో, నీ రేషన్ కార్డు పోదు, పర్లేదా? ఆ వచ్చే 4 kg బియ్యం కూడా రావు, పర్లేదా? వాళ్ళు ఏం చెప్తారో తెలీదు. మొత్తానికి నువ్వు 60 రోజుల్లో నీవు యేసు ప్రభువుని వదిలేసేలాగా నీకు చాలా చక్కటి పాఠాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? లేదండి 60 సార్లు నువ్వు కోర్టుకెళ్ళి, అదే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డిఎం అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మారతాను, నాకు కుదరదు, అయ్యా నేను మారతాను, నన్ను కుదరదు అంతే, నువ్వు ఇవ్వాలంతే అని కూర్చున్నావు అనుకో, అప్పుడు అన్నిటికీ నువ్వు ఒప్పుకుంటే నీ చేత సంతకం పెట్టి వాళ్ళందరూ 10 మంది వచ్చి నీకు బాప్తిజం ఇచ్చే ఏర్పాటు వాళ్ళే చేస్తారు. ఒక్కసారి బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి యేసు అన్నావు అనుకో, నేను తీసుకెళ్ళేసేస్తారు. నీ విశ్వాసం నువ్వు కాపాడుకో, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రకటించడానికి కుదరదు. ఎందుకు? నువ్వు పాస్టర్ కాదు, పాస్టర్కి ఉంది ప్రకటించడానికి, నీకు లేదు. కాబట్టి నువ్వు ఎక్కడైనా యేసుప్రభు అన్నావా నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాం, జాగ్రత్త. ఇప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? ప్రజల మధ్యలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తావా? దానికి బదులు ఇంట్లో కామ్గా ఉండి మనసులో ప్రార్థన చేసుకుంటే బెటర్ ఏమో, బహిరంగంగా చెప్పకుండా. ఓకేనా? ప్రజల ఎదుటి నువ్వు అన్నీ ఒప్పుకోకపోతే దేవుడి ఎదుటి నిన్ను ఒప్పుకుంటాడు ఆయన. అప్పుడు మనం ఒప్పుకుందామా మానేద్దామా? ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో రాలేదు కాబట్టి కబుర్లు ఆడండి. యాంటీ కన్వర్షన్ బిల్ రేపు వెళ్ళడం మనకు కూడా దీపోద్ది. ఇంకొక సంవత్సరం బీజేపీ ప్రభుత్వం పరిస్థితి, రాజ్యసభలో వాళ్ళకి కావాల్సిన సీట్లు వచ్చేయగానే ముందు మనకు కూడా డిగ్రీ చేస్తారు. అప్పుడు మనం కూడా శ్రమలో పాలయ్యి ఆ వాక్యంలో మనం కూడా ఉంటాం. ఓకే, ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా ఇప్పటి వరకు భారతదేశంలో ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. RRR గారు, రఘురామకృష్ణరాజు గారు పబ్లిక్గా వచ్చి ఎవడైనా చర్చ మీద మైకు పెడితే ఆ సౌండ్ వ్యతిరేకంగా ఉంది, ముందండి వేసేయండి అన్నాడు. చట్టాలకు తీసుకొచ్చాడు, ఆఖరికి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎస్సీ కన్వర్ట్ అయితే ఆడిక ఎస్సీ సర్టిఫికేట్ తీసేయండి, దాని గురించి ఎవడైనా వెళ్తున్నాడో పట్టుకోండి, దానికి సగం మంది లేచిపోతారు. ఈ రకమైనటువంటి క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు, శ్రమల పాలు చేయటం అనేది ఇప్పటిది కాదు, ప్రారంభం నుంచి జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే 5,898,000 మంది భారతదేశంలో ఒక్క క్రైస్తవుల అయినటువంటి వారి మీదకి వచ్చిన శ్రమల వల్ల చనిపోయారు. బట్ స్టిల్ నో సౌండ్, నో ఎజెండా. ఎవడో వాళ్ళ తరపున మాట్లాడడానికి కానీ లేవడానికి కానీ లేదు. ఇప్పుడు చెప్తాను వినండి. 7 ఆన్ ఎవ్రీ 7 కౌంట్ ఆఫ్ 7 ఒక మనిషి శ్రమ పడుతున్నాడు క్రైస్తవుడు.
7 మనుషులు కనపడితే క్రైస్తవులు, 7లో ఒక మనిషి దేవుని యొక్క మాటను బట్టి శ్రమల పాలై బతుకుతున్నాడు. అయితే ఇంట్లో వాళ్ళు, లేకపోతే వీధిలో వాళ్ళు, లేకపోతే సర్టిఫికేట్ అని చెప్పి గవర్నమెంట్, లేకపోతే సంఘంలో గొడవ, లేకపోతే వాడిలో వచ్చే యుద్ధం పోరాటం, ఓవరాల్గా 7లో ఒకడు శ్రమలు పడుతూనే బతుకుతున్నాడు క్రైస్తవ్యం. ఏమండి, ఇంత పాటి భక్తి అవసరం అంటారా? ఇన్ని యుద్ధాలు, ఇన్ని భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ మనకు అవసరమా? చక్కగా గింగిలింగ్ అనిపించుకుని ఇలాగనుకుని అలా తిరిగిస్తే అయిపోయింది కదా. ఈ భక్తి అవసరం అంటారా? ఇంత నీతి, ఇంత పరిశుద్ధత, ఇంత విశ్వాసం, ఇంత రోషంగా నిజాయితీ, అసలు అబద్ధం ఆడకూడదు, ఎలా ఉండాలి అలా, ఇంత బోధ అవసరం అంటారా భక్తికి? ఇంత శ్రమలు పడాలంటారా క్రైస్తవ్యం? మనలో మనకేం చెప్తుంది మీ ఆత్మ? కొంచెం సులువైన భక్తి ఏం లేదా? ఉంది. సులువైన దారి కూడా ఉంది. అది యేసుప్రభు మార్గం కాదు. క్రైస్తవ్యంలో సులువైన మార్గాలు చాలా ఉన్నాయి. నువ్వు క్రైస్తవుడిగా బతికేలాగా ముద్రాస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, నువ్వు చచ్చిపోతే సమాధి కట్టి దాని మీద మంచి పోరాటం, కడమట్టుకు పోరాడుతున్న బోర్డు కూడా పెడతారు. నువ్వు దేవుని చిత్తంలో ఉండవు. ఏది కావాలి? శ్రమ పట్టుకునే ఈ క్రైస్తవ విశ్వాసంలో ఉండే పరిస్థితులకు వెళ్తావా? లేదండి పర్వాలేదండి, నేను ఎలాగపోతే పర్వాలేదు, నేను ఎలాగైనా జీవించగలనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావా? నువ్వే ఆలోచించుకో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అప్పుడప్పుడు కరువుల దగ్గరే శ్రమల పాలు అవుతారు జనులు మిమ్మల్ని. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. సకల జనుల చేత మీరు ఏం చేయబడతారు? ద్వేషింపబడతారు. మీరు నిజంగా నా ముఖం చూడండి, మిమ్మల్ని ఎవరో ద్వేషించట్లేదా క్రైస్తవులు అన్నందుకు? పొద్దున్న లేచిన వెంటనే మీరు బొట్టు లేకుండా కనపడితే సగం మంది ఇది ఒక మొండ, ఏదోరికి వచ్చేద్ది బొట్టు లేకుండా. బొట్టు పెట్టుకోవచ్చు కదా, ఏ బైబిల్ చెప్పింది, ఏ పాస్టర్ చెప్పాడు అనేవాళ్ళు ఉన్నారా లేదా? బోల్డ్ ముందు. నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కడైనా వాకింగ్ చెప్పడానికి వెళ్తే చాలామంది నాతో మాట్లాడిన వాళ్ళు, మీ చర్చిలో కూడా మీరు ముండలు తయారు చేస్తారా అని అడిగాడు ఒకటి. పదం బాగలేదు, సరిగ్గా మార్చి చెప్పన్నాడు. అదేనండి, బొట్లు తీసేయమని మీరు కూడా చెప్తారా అన్నాడు. ఆ మాట అడుగు. అందుకని నువ్వు ముండలు తీస్తారా అంటే ఏంటో పదం? కాసేపు వాళ్ళకి చెప్పాను, బొట్లు తీసేయటం గురించి మేము ఎప్పుడు ప్రస్తావన చేయము. వాళ్ళ హృదయం మారిన తర్వాత ఆటోమేటిక్గా శరీరం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వస్త్రధారణ పద్ధతులను మారితే అవన్నీ మారే ఉంటాయండి. కానీ చాలా మళ్ళీ వాళ్ళు ఎన్ని రూల్స్ చెప్తారో నాకు తెలియని కూడా వాళ్ళు చెప్తారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వాళ్ళంట చెవులకు పెట్టుకుంటారంట, ముక్కులకు పెట్టరంట. ఇదేంటండి అన్నాడు. అది వాళ్ళని అడుగు, నువ్వు నన్ను అడిగితే నేను అది అడ్వెంటిస్ట్ కాదు కదా. మరి పెంతుకొస్తోళ్ళంట ఖరీదైన చీరలు కట్టుకుంటారంట, బంగారం వేసుకోరంట. అదేంటండి అని అడుగుతాడు. ఏంటంటో సూత్రాలు ఈ క్రైస్తవంలో బళ్ళు తయారైనవి. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు బొట్టెట్టుకుంటారు, దండం వదలరు, కొబ్బరికాయలు వదలరు, గుండు వదలరు, పూజ వదలరు, అదే మాల వదలరు. మధ్యలో యేసుప్రభుని ఏం చేస్తారండి? యేసుప్రభుకి కూడా దండలు వేసేస్తున్నారండి. నేనేం చేయను, వేసేస్తే వాళ్ళు వేస్తారు. వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, అది దేవుడు ఇది దేవత అని అనుకుంటున్నారు. అలా మరి వాళ్ళందరూ ఎవరు? మరి మీరెవరు? నేను ఎంత చెప్పినా నీకు ఏమైనా అర్థం అవుతా? నీకు అన్ని క్వశ్చన్ బ్యాంకే కానీ ఆన్సర్ బ్యాంక్ ఉందా? నువ్వు చెప్తే ఈయన తీరుకుందా? ఏం చెప్పినా వాడు వినడు, వాడు అభ్యంతరం. ఎవడు అభ్యంతరమైనా ఎక్కడో చోట మీరు అభ్యంతరం పడుతున్నారా లేదా? ఇంకా నెక్స్ట్ ఫేజ్లో పిల్లలకి మీరు మా దగ్గర ఉండేటువంటి ఈ పిల్లలు ఎవరినైనా అడగండి, వీళ్ళు ఎవరికి క్రిస్టియన్ నేమ్స్ ఉండవు. ఏది జోసఫ్, రూతమ్మ, ఈ పేర్లు పెట్టం. ఎందుకు పెట్టట్లేదో తెలుసా? ఫ్యూచర్లో వీళ్ళ పేరు కూడా వాళ్ళకి అభ్యంతరం అయిపోద్ది. వీళ్ళకి కొన్ని ప్లేసుల్లో సీట్లు ఇవ్వరు, కొన్ని ప్రదేశాల్లో వాళ్ళని ఆకర్షించడానికి ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళని జనరలైజ్డ్గా ఉండేటువంటి స్పిరిచువల్ నేమ్ పెడుతున్నాం. ఆ పేరు పెట్టేటప్పుడు వాడికి అర్థం అవ్వాలి, ఈ పేరు బలి గమ్మత్తుకుందే. మావాడి పేరు ఉన్నత్. ఏం పేరు అది? ఉన్నత్. ఉన్నతమైనటువంటి వాడిగా ఉండాలనే ఆశ, నిశ్చిత. ఈ పదాలన్నీ బైబిల్వే. కాబట్టి మామూలుగా ఆ పేర్లోకి వెళ్ళి మనం ఇందాక చెప్పినటువంటి పేర్లు చెప్పామనుకోండి, క్రైస్తవ పేర్లు అయిపోతాయి, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో కొంచెం ఆ మోడరేట్గా చేయటం ఎక్కువ. ఫ్యూచర్లో మీరు రాబోతున్నటువంటి శ్రమల్ని సంఘం ఎదుర్కొనేటప్పుడు వాడు ధైర్యంగా నిలబడతాడని, విశ్వాసంగా నిలబడతారని. సో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ ఎదుర్కోవాల్సినటువంటి ఫేజ్. మీరు ఎదుర్కోవడం, శ్రమలు ఎదుర్కోవడం మీరు చూపించకపోతే, మీరు ఫేస్ చేయడం మీ పిల్లలు చూడకపోతే నెక్స్ట్ వాళ్ళు ఫేస్ చేయరు. అసలే ఇది జెన్జీ. మేము హ్యాపీగా ఉన్నామా లేదా అవతోడు సంగతి అడుగు అనవసరం. ఆ జెన్జీకి కావాల్సింది ఏంటి? మా ప్లీజ్మెంట్స్ మాకు కావాలంతే, మా డిమాండ్స్ మాకు కావాలి. ఆడు బాధపడతాడు, పడినే ఆడు ఏడుతాడు, ఏడవని ఆడు నిజంగా అలా చేయకూడదండి. నీకెవడు చెప్పాడు చేయకూడదని? చేయొచ్చు. దే హ్యావ్ దర్ ఓన్ రూల్స్.
సో ఇలాంటి జనరేషన్ గ్యాప్లోకి వస్తున్నటువంటి మనము శ్రమను సహానుభవం కలిగిన క్రీస్తుని మాదిరిగా పెట్టుకోకపోతే నెక్స్ట్ జనరేషన్లో క్రిస్టియానిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న వాక్యం, నా నామం నిమిత్తం సకల జనులైతే ద్వేషించబడతారు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటారు, ద్వేషిస్తారు, ఈ మాటలు ఇప్పటికే మన జీవితంలో నెరవేరిపోతున్నాయి. ఇప్పటికే మన లైఫ్లోకి ఎంటర్ అయిపోయినాయి. ద్వేషించడం, అప్పగించుకోవడం, పట్టించుకోకపోవడం. మీరు మంచి క్రైస్తవులుగా ఉండండి, ఏ ఫంక్షన్కి మిమ్మల్ని పిలవరు. కరెక్ట్గా ఉండండి, మిమ్మల్ని ఎవడ పిలవడు. ఎందుకు ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా? ఎందుకమ్మా మీరు వచ్చినా మమ్మల్ని అందరూ మార్చేస్తారు. మీరెందుకు మారుస్తారు? మార్చాల్సింది ఎవరు? తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు రాడు. అలాంటప్పుడు దేవుని ద్వారా జరిగబోయే ఆ పనిని మనుషుల దగ్గరికి వచ్చే ఆ అభ్యంతరాలను ఎలా మారుస్తారు? మీరు మార్చాం. కానీ ఆ పరిస్థితులకు తగినట్టుగా వాళ్ళు ఆ మాటలు ఆడుతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగంగా విమర్శిస్తున్నా, ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నా. నిన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు క్రిస్టియన్సా అని అడిగాడు ఒకడు. పాస్టర్ గారు అని పిలిచి, ఏమనుకుంటున్నావు అన్నాను. నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. అంటే దీని మీద మీరు షమ్మా అని రాశారు కారు మీద, అందుకని అన్నాడు. షమ్మా అంటే ఏంటి అన్నాడు. అంటే దేవుడు నీకు తోడుగానే కదా అని ఆడి చెప్పాడు. దే ఆర్ స్టడీయింగ్ అస్. మన వాళ్ళు చదువుతున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు, నీ బండి ఏంటి, నీ బంపర్ స్టిక్కర్ ఏంటి, పైన ఏం రాసావు, కింద ఏం రాసావు, నీ ఇంటి గుమ్మ మీద ఏం రాసావు, వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు అర్థం చూస్తున్నారు. నీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడానికి రాబోతున్నారు. ప్రతి పరిస్థితిని వాళ్ళు చెక్ చేయబోతున్నారు. అయితే వాళ్ళు చెక్ చేసిన తర్వాత నేను పాస్టర్ని అని నువ్వే నన్ను పిలిచావు, క్రైస్తవుడువా అని ఎందుకు అడుగుతున్నావు అంటే అప్పుడు మాట అడిగాడు ఆయన. 5,000 తీసుకున్నారా అని అడిగాడు. ఎక్కడ 5,000? ప్రభుత్వం వారు ఇచ్చిన 5,000 తీసుకున్నారా? నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసి వచ్చుంటావు. ఎంఆర్ఓని కానీ విఆర్ఓని కానీ మా సెక్రటరీని కానీ నువ్వు అడిగావా అంటే వెళ్ళాను కానీ దొరకలేదని. అడుగు కనుక్కో, రేపు రా అని. మరుసటి రోజు వచ్చాడండి, లిస్టు పట్టుకొచ్చాడు, మొత్తం ఎతికాడు. సార్ అన్ని సర్టిఫికెట్లు మీకే ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, స్థలం చర్చ్ పేరు మీద ఉంది, చర్చి స్థలము ట్రస్ట్ పేరు మీద ఉంది, మీకేమో మ్యారేజ్ లైసెన్స్ ఉంది, మీకేమో ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి, డిగ్రీ ఉంది, మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, థియలాజికల్ క్వాలిఫికేషన్ ఇన్ని ఉన్నాయి, మీరు ఎందుకు అప్లై చేయలేదు అని అడిగాడు. నేను చెప్పాను, నన్ను పోషిస్తున్నాడు, నన్ను పిలిచినాడు దేవుడు, అందుకని నేను ప్రభుత్వం దగ్గర చేసి అసలేదు అని. అంటే అయితే మీరు క్రిస్టియన్నే అన్నాడు. వాడి దృష్టిలో క్రైస్తవుడు అంటే ఏంటి? వాడికి ఒక స్టాండర్డ్ ఉంది. నీ దృష్టిలో నువ్వు చెప్పు, నువ్వు క్రైస్తవుడివేనా? అన్యుడికి ఒక స్టాండర్డ్ ఉంది. నీ క్రైస్తవ్యానికి ఒక రుజువుని నువ్వు చూపించగలవా? ఒక బెంచ్ మార్క్ నువ్వు చెప్పగలవా? ఎస్, నేను క్రిస్టియన్ అంటే బైబిల్ చెప్తున్నటువంటి దానికి ప్రకారమైనటువంటి ఆధారంగా ఇలా ఉంటానని నా హృదయంలో నేను నమ్మకం కలిగి ఉన్నాను, నన్ను ఎవడు అభ్యంతరం పెట్టలేడని నువ్వు చెప్పగలవా? కెన్ యూ? బీసీసీ సర్టిఫికెట్ క్రిస్టియానిటీ, ఇంకేదో సర్టిఫికెట్ ఉంటే క్రిస్టియానిటీ కాదు. దట్ డజంట్ మ్యాటర్. సర్టిఫికెట్ అది ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుకు సంబంధించిన సర్టిఫికెట్ చెప్పు. ప్రభువు నన్ను గుర్తించాడు, ప్రభు దృష్టిలో నేనున్నాను, నా కుటుంబము నేనును, నా కుటుంబము దేవుడని యెహోవాను సేవించేటువంటి యెహోషువ చెప్పిన మూలంగా మేము కూడా ఉన్నవారము. అలాంటి చెప్పగలిగిన స్థాయిలో నీ క్రైస్తవ్యం ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వగలదా? ఇక్కడ నేను ఆపేస్తాను, టైం అయిపోయింది. దీని తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి జరిగినప్పుడు ఆయన చెప్పాడు, ప్రభువు ఎక్కడున్నాడట? సమీపమున తలుపు ద్వారము దగ్గరే ఉన్నాడు. అంటే ఎంత తొందరగా ఆయన వచ్చేయబోతున్నాడు, ఎంత త్వరగా ఆయన ఆ పని చేయబోతున్నాడు, ఎంత త్వరగా మన మీదకు ఆయన అధికారాన్ని చూపించబోతున్నాడో మనం దాన్ని చూడబోతాం. దానికి మనం ఎంత సిద్ధంగా ఉండాలి? దాని కొరకైనటువంటి సంపూర్ణ సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావో లేదో పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రార్థన చేద్దాం.